హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ లిస్ట్ తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ మూవీ తమిళ్తో పాటు తెలుగులో కూడా ఒకేసారి థియేటర్లో రిలీజ్ అయింది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. అంతకంటే ముందు మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అండ్ సింబల్ క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇక మూవీ విషయానికి వెళ్ళిపోతే హీరో వచ్చేసి శరత్ కుమార్, విజయ్ కనిష్క అని కూడా ఉన్నాడు. ఇంతకీ ఒక కేసు ఉంటుంది. ఆ కేసులో విజయ్ అని ఉంటాడు. ఇంకా విజయ్కి సంబంధించిన తండ్రి కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి మొదలవుద్ది. శరత్ కుమార్ ఏమో పోలీసు. ఇంకా ఆ తల్లి కూతురుని పట్టుకున్నారా లేదా, ఇంటికి ఎందుకు కిడ్నాప్ చేశారు అనేదే మిగిలిన స్టోరీ. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా గురించి బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. ఇంకా ఈ మూవీ లాస్ట్లో మంచి ఇంపార్టెంట్ మెసేజ్ని ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చారు. అది కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. కరోనా టైంలో ఆక్సిజన్స్ చాలా తక్కువైనాయి. ఆక్సిజన్ తెమ్మన్నప్పుడేమో అవసరమైన చోట సరఫరా చేయకుండా వేరే చోట సరఫరా చేస్తూ ఒక దుర్మార్గమైన గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ను ఒక అమ్మాయి పట్టిద్దాం అనుకుంటుంది, కానీ తిరిగి ఆ అమ్మాయినే చంపేస్తారు. అందుకే ఆ విలన్ హీరో వాళ్ళ అమ్మగారిని, చెల్లిగారిని కిడ్నాప్ చేస్తారు. ఇంతకీ ఆ విలన్కి ఆ చనిపోయిన అమ్మాయికి గల సంబంధం ఏంటనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది లాస్ట్లో రివీల్ చేస్తారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందబ్బా అనుకున్నప్పుడు ఇది ఒక లాస్ట్లో రివీల్ చేస్తారు. అదండి, అలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇంకా లాస్ట్కి ఏమో ఈ కరోనా టైంలో జరిగిన మోసాలని చూపిస్తారు, ఆక్సిజన్లో జరిగిన మోసాలని. అదండి, ఇంకా చాలా అద్భుతంగా ఇచ్చారనిపించింది క్లైమాక్స్లో మెసేజ్ అయితే. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు. కానీ ఒక్కసారిగా ఆ లాస్ట్ కరోనా సిచ్యువేషన్ సీన్ రాగానే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంకా విలన్ చేసేది తప్పు కాదు, కరెక్టే కదా అని మనం బాధపడుతూ ఆలోచింపజేసేలా ఉంటుంది క్లైమాక్స్. దట్ ఈస్ ద వండర్ఫుల్ క్లైమాక్స్ అని చెప్పచ్చు. ఇంకా ఈ మూవీ లాస్ట్ 30 minutes కోసం చూడొచ్చు అని అయితే నేను అన్ను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా లాస్ట్ మెసేజ్ కోసం ఖచ్చితంగా ఒక్కసారైనా థియేటర్లో చూడాలని చెప్తాను. ఇన్వెస్టిగేషన్ సూపర్ ఉంది. ఆ విలన్ మోటివ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ ప్లేస్లో ఎవరున్నా ఇదే చేస్తారు అనేటట్టుగా ఉంటుంది విలన్ మోటివ్. ఇక్కడ ప్రజలకేమో భయం ఎక్కువ కాబట్టి ప్రతి దానికి భయపడతారు. ఎక్కడ భయపడాలో అక్కడే భయపడాలి, భయపడకూడని చోట భయపడకూడదు, ఎదిరించి ధైర్యం చేసి విజయం సాధించాలనే మెసేజ్ కూడా ఆ విలన్ క్యారెక్టర్ ద్వారా చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు. ఒక విలన్ క్యారెక్టర్ ద్వారా ఎంత మంచి మెసేజ్ని ఇలా కూడా కన్వే చేయొచ్చా అని అనిపించింది నాకైతే. దట్ ఈస్ ద వండర్ఫుల్ క్లైమాక్స్ అని చెప్పచ్చు. ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఇంకా ఈ సినిమాకి వచ్చి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. ఇంకా మీరు కనుక ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. ఈ రివ్యూ చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఈ మూవీని నేను మొన్నే చూసేసాను, శనివారం నాడు. నా ఫోన్ స్ట్రక్ అవ్వడం వల్ల ఇంత లేటుగా ఇస్తున్నాను రివ్యూ, గమనించగలరు. ఇంక అంతేనండి. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.